హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అవుతుంది మన ఛానల్లో వీడియోస్ పెట్టక. ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. మీరు కనుక 10th క్లాస్ పాస్ అయినట్లయితే మన తెలుగు రాష్ట్రంలోనే మీరు జాబ్ చేసుకునే విధంగా మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ వీడియోలో మీకు డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉంటాయో మన తెలుగు రాష్ట్రాలలో ఉంటే ఆ నోటిఫికేషన్లకి ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. తెలుగు వాళ్ళే జాబ్ సాధించండి. ఎందుకంటే మనం పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళడానికి మనం కొంచెం బద్ధకస్తులం కాబట్టి, సో ఇక్కడ మనకు తెలుగు రాష్ట్రంలో ఉన్న వాటికైనా అప్లికేషన్ చేసుకొని జాబ్ సాధిద్దాము. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో చేయండి. మీకు కంప్లీట్గా కెరియర్ గైడెన్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటాయి, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా జాయిన్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి. సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఎంటర్ప్రైజ్, మనకు హైదరాబాద్లో ఉంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రావడం జరిగింది. నేను చెప్పడం కొంచెం లేట్ అయింది, కానీ మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. దాదాపుగా ఇందులో మనకు చాలా రకాల ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేస్తూ ఉన్నారు. సో ఇందులో మనకు టెక్నీషియన్ ఉద్యోగాలు ఉన్నాయి, అండ్ 10th క్లాస్తో అప్లికేషన్ చేసే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఓకేనా? సో అవి ఏంటని చెప్తాను చూడండి. మనకు ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయంటే సూపర్వైజర్లో టెక్నికల్ కంట్రోల్ ఒకటి, ఓఎల్ ఒకటి ఉంది. అండ్ దాంతోపాటు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ అండ్ కంట్రోల్లో ఉంది. అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ ఫిట్టరు, వెల్డరు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది, అండ్ ఫైర్ మ్యాన్ ఉంది. సో దాదాపుగా ఈ ఉద్యోగాలన్నింటికి కూడా మీరు సెలెక్ట్ అయితే 45,000 వరకు మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఒక్కో ఉద్యోగానికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే సూపర్వైజర్ ప్రింటింగ్ వచ్చేసరికి డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. టెక్నికల్ కంట్రోల్ వచ్చేసరికి డిప్లొమా ఇన్ ప్రింటింగ్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ చేసిన క్యాండిడేట్స్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. డిప్లొమా కానీ బీటెక్ అయినా పర్లేదు. సో ప్రింటింగ్ అండ్ కంట్రోల్ సంబంధించి కూడా మనకు ఐటీఐలో ప్రింటింగ్ ట్రేడ్ చేసిన క్యాండిడేట్స్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదా డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. 18 నుంచి 35 సంవత్సరాల వరకున్న ఈడబ్ల్యూఎస్ ఓసీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవాలి. సో ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో +5 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అదేవిధంగా ఫిట్టర్ అండ్ వెల్డర్, సో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్కి ఐటీఐతో పాటు వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసి ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో సూపర్వైజర్ ఆర్ఎం వచ్చేసరికి మీకు మాస్టర్స్ డిగ్రీ హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ చేసి ఉండాలి. సో అదేవిధంగా 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసరికి ఏదైనా గ్రాడ్యుయేషన్తో పాటు మీకు టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. 18 నుంచి 28 సంవత్సరాలు ఉండాలి, +3 years ఓబీసీ వాళ్ళు, +5 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటుంది. సో అదేవిధంగా ఫైర్ మ్యాన్ ఉద్యోగం 10వ తరగతితో పాటు మీకు ఫైర్ మ్యాన్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి. మినిమం హైట్ వచ్చేసరికి 165 సెంటీమీటర్స్ ఉండాలి. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మాకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి 15th April 2024 వరకు అవకాశం ఇచ్చారు. ఎగ్జామినేషన్ అనేది మనకు ఆన్లైన్లో సిబిటీ ఉంటుంది, అది మేలో కానీ జూన్లో కానీ కండక్ట్ చేస్తామని మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 600 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కేవలం 200 రూపీస్ మాత్రమే ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు సెలెక్ట్ అయితే ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు, మీకు హైదరాబాద్లోనే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మనకు ప్రతి ఎగ్జామినేషన్కి కూడా జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, న్యూమరికల్ యాప్ట్యూడ్ అండ్ రీజనింగ్ యాప్ట్యూడ్, సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారానే సెలక్షన్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఏ ఎగ్జామినేషన్కి అయినా మీరు అప్లికేషన్ చేసుకునే విధంగా ఒక సింగిల్ కోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు తెలుగులో ఇలాంటి కోర్సును డిజైన్ చేయలేదు. సో ఇలాంటి కోర్సు మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన అప్లికేషన్ ఉంటుంది, విజన్ అప్డేట్ అని, డౌన్లోడ్ చేసుకోండి. సో జాబ్స్ అకాడమీ క్లాసెస్ అనే మీరు ట్యాబ్లోకి వెళ్ళినట్లయితే సింగిల్ కోర్స్ ఫర్ ఆల్ ఎగ్జామినేషన్స్ అని ఉంటుంది. ఓకేనా? ఆ కోర్సు మీకు 499తో చాలా హై లెవెల్ ఫ్యాకల్టీతో మీకు అందించడం జరుగుతుంది. సో ఆ కోర్స్ మీరు పర్చేజ్ చేసి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యి ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగానికైనా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా. ఇప్పటివరకు మీకు తెలుగులో ఎవరు అలాంటి కోర్స్ అందించట్లేదు. ఫస్ట్ టైం మన ఛానల్ నుంచి సబ్స్క్రైబర్లు మాత్రమే మేము అందిస్తున్నాము. మీకు కావాలంటే పర్చేజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలనుకున్నట్లయితే మనకి ఇక్కడ వెబ్సైట్ ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. spphyderabad.spmcil.com అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ వీడియో చేయాలి అంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. సో డెడికేటెడ్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను.
అట్లీస్ట్ వీడియో ఒక 10,000 వ్యూస్ వచ్చినా కూడా మీకు ఆన్లైన్ అప్లికేషన్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో దట్ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ, వాట్సాప్ గ్రూప్లలో కానీ, అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ అడగండి. అండ్ ప్రతి డౌట్ని కూడా మీకు క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. అండ్ అక్కడ ఏమైనా డౌట్ ఉంటే మీకు కెరియర్ గైడెన్స్ అనేది ఫ్రీగా అప్డేట్ చేస్తాం కాబట్టి సో ఫాలో చేయండి. అండ్ ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆన్లైన్ అప్లికేషన్ వీడియో ఖచ్చితంగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.